హలో అండ్ వెల్కమ్ టు సాక్షి టీవీ. పేటిఎం వాలెట్ బిజినెస్ ని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తోంది. రెండు కంపెనీల మధ్య చర్చలు మొదలయ్యాయని హిందూ బిజినెస్ లైన్ రిపోర్ట్ చేసింది. అంతేకాకుండా పేటిఎం వాలెట్ బిజినెస్ కొనుగోలు చేయడానికి హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా ఆసక్తి చూపిస్తుందని వెల్లడించింది. కానీ పేటిఎం మాత్రం ఈ రిపోర్ట్స్ ను కొట్టిపారేసింది. వాలెట్ బిజినెస్ ను అమ్మాలని చూడటం లేదని, ఏ కంపెనీతో చర్చలు జరపడం లేదని తెలిపింది. కానీ రిపోర్ట్స్ వెలువడిన తర్వాత జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు దూసుకుపోయాయి. మరోవైపు పేటిఎం షేర్ల పతనం వరుసగా మూడో సెషన్లోనూ కొనసాగింది. బెయిలౌట్ ప్లాన్లో భాగంగా పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ బిజినెస్ ని జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కొనుగోలు చేయొచ్చని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. ఈ కంపెనీ ఫైనాన్షియల్ మార్కెట్లో విస్తరించాలని చూస్తోంది. బ్లాక్ రాక్ తో కలిసి $300 మిలియన్ పెట్టుబడితో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీని కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఇన్సూరెన్స్ బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. జియో ఫైనాన్స్ లిమిటెడ్, జియో ఇన్సూరెన్స్ బ్రోకింగ్, జియో పేమెంట్ సొల్యూషన్స్, జియో పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ను జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆపరేట్ చేస్తుంది. ఇందులో జియో పేమెంట్స్ బ్యాంక్ ఇప్పటికే డిజిటల్ సేవింగ్స్ అకౌంట్లను, బిల్ పేమెంట్ సర్వీస్లను అందుబాటులోకి తెచ్చింది. కంపెనీకి 2400 మంది బిజినెస్ కరెస్పాండెంట్లు ఉన్నారు. డెబిట్ కార్డులను కూడా ఈ కంపెనీ లాంచ్ చేసింది. అంతేకాకుండా పేటిఎం మాదిరి జియో వాయిస్ బాక్స్ ను తీసుకొచ్చింది. పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ బిజినెస్ కూడా యాడ్ అయితే జియో పేమెంట్స్ బ్యాంక్ మరింతగా విస్తరించడానికి వీలుంటుంది. మరోవైపు పేటిఎం మాత్రం ప్రస్తుత కంపెనీ నుంచి బయటకొస్తామని చెప్తుంది. ఉద్యోగులు భయపడాల్సిన అవసరం లేదని, ఎవరిని జాబ్ నుంచి తీసేయబోమని తాజాగా ఎంప్లాయీస్ తో జరిగిన వర్చువల్ మీటింగ్ లో పేటిఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ భరోసా ఇచ్చారు.